పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసిన విద్యార్థులకు నీరు గురించి అందరికీ అవగాహన ఉంది. జలమే జీవం, జలమే ప్రాణం, జలమే సర్వస్వం. జలమే జీవం అంటే నీరు లేనిది మన జీవం లేదు. జలమే ప్రాణం అంటే నీరు లేని మన ప్రాణవాయువు పీల్చుకోలేము, బతకము. జలమే సర్వస్వం అంటే మనం తిననీకి ప్రతి ఒక్క పనికి నీరు కావాలి. ముఖ్యంగా ఏమంటే మీరందరూ ప్రతి ఒక్క వ్యక్తికి అవగాహన ఉంది, నీటి అవగాహన. కానీ మనకున్న ప్రాజెక్టులు, మన వాటా ఏమి, మన నీటి హక్కులేమి, దాని మీద మనం చేస్తున్న పోరాటాలు అంటే అంతకుముందు మనకు తెలుగుగా లేదు. మీకు ఐడియా ఉంటుంది తెలుగు ఈయనపాడు ఆ సైడ్ ఉన్న వాళ్ళకంతా వెలుగోడు ఆ సైడు అంతకుముందు పంట పండేది కాదు. మన పెద్దలంతా కూలి పని పోయేవాళ్ళము, కొండ పోయేవాళ్ళము. ఈ తెలుగుగా వచ్చిన తర్వాత 2 కాళ్ళు పంట పండుతున్నాయి. ఇక్కడ ఈయనపాడు వెలుగోడు సైడ్ ఉన్నారు ఎవరన్నా విద్యార్థులు. ఉదయం పండుతుంది మనకు వానకారు ఎండకారు అంటే నీళ్ళున్న బట్టి మనకు పంట పండుతున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి, కూలి పనులు పోతున్నాము, ట్రాక్టర్లు వస్తున్నాయి, పెట్రోల్ పంపులు వస్తున్నాయి. నీటి వల్ల మన వ్యవస్థ మొత్తము నీటి మీద ఆధారపడింది. కరెక్టే కదా? నీటి లేని మన జీవం లేదు. ఏ పని చేయాలన్నా నీరు కావాల్సిందే. ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక చిన్న పంట పండియాలన్నా, చిన్న పరిశ్రమ పెట్టాలన్నా, చిన్న ఏదైనా వ్యవసాయం గురించి ఏం చేయాలన్నా నీరు కావాలా. లాస్ట్కు మనం పశువులు సాకాలన్నా, బరగొడ్లు కానీ ఆవులు కావాలన్నా నీరు కావాలా. నీళ్ళు ఉంటే అవి పాలిస్తాయి. కాబట్టి నీటి మీద అవగాహన మనం తెలుసుకోవాలా. మన నీటి హక్కులేమి. మన రాయలసీమకు మనము 1,70,000 ఎకరాలు ఇచ్చాం. ఎక్కడ శ్రీశైలం డ్యామ్ కట్టడానికి. మన డ్యామ్ అంతా పొలాలు మనం త్యాగం చేసాం. మన యొక్క హక్కులేమి మొత్తం మీకు ఇందాక సాగుగారు చెప్పినారు మన నీటి హక్కుల గురించి, అన్ని గురించి. మనం కూడా నీటి మీద అవగాహన పెంచుకుంటే రాబోయే రోజుల్లో మన హక్కులు మనం వినిపించాలా. మేలుగా యువకులే పని చేయాలా. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటారు స్నేహితులతో సినిమాల గురించి, దాని గురించి. అలా కాకుండా ఈ నీటి మీద అవగాహన వచ్చిందంటే మీరు మన నీటి హక్కులేమి, మన నీరు ఉంటే ఉద్యోగాలు వస్తాయి, కార్పొరేట్ వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వస్తాయి. కరెక్టే కదా? ఏం బాబు వాళ్ళకి కరెక్టేనా? నీళ్ళకి ఏం కాదు, జలమే జీవం. అందుకే జలమే సర్వస్వం అందుకే. కాబట్టి నీటి కోసము మనం చేస్తున్న పోరాటాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకోవాలా. నీటి మీద అవగాహన ఏమి, మన హక్కులేమి. కావాలంటే మీకు ఒక పీడిఎఫ్ ఉంటుంది నీటి గురించి. మొత్తం పీడిఎఫ్ ఉన్నాయి, పేపర్ బుక్లన్నీ. మన నీటి అవకాశత, నీటి ఎంత వస్తుంది, మన యొక్క పర్సంటేజ్ ఏమి మొత్తము ఉన్నాయి. సార్ నెంబర్ పెట్టండి, మీకు అందరికీ పెడతాం. మా నెంబర్ ఇచ్చినా మా కాడ మొత్తం ఉన్నాయి. మీకు అందరికీ ఆ యొక్క ఫైల్స్ పంపిస్తాం. అంటే నీరు ఎక్కడ వస్తుంది, డ్యామ్ నుంచి ఎక్కడ వస్తుంది, మన వాటా ఏమి, మన హక్కులు ఏమి, మన కాలువలు ఎంత వస్తున్నాయి, మన తెలుగులో ఎంత వస్తుంది, ఎస్ఆర్బీసీకి ఎంత వస్తుంది, ఇంకా మనకు రావాల్సిన హక్కులు ఏమున్నాయి. మొత్తం దీని మీద అవగాహన చేసుకున్నామంటే రాబోయే రోజుల్లో మనము ఇంకా ఎన్నో సాధించగలుగుతాం. ఇది కాకుండా మనము నీటి మీద అవగాహన లేకపోతే ఇప్పుడు సర్కారే మొత్తం డెవలప్మెంట్ ఉంది. అక్కడ 20 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ విజయవాడ సర్కార్ సైడ్ అంతా మనకు ఒక 5-6 లక్షల సరిగ్గా నీళ్ళు వాడలే. అంటే మనం డ్యాములు ఇచ్చి, మన స్థలాలు ఇచ్చి, మనం అన్ని పోతున్నా మన నీళ్ళు లేవు. ఎందుకంటే మన కాడ పోరాట పద్యమ లేదు, మేజర్గా పోరాట పద్యమ లేదు. ఇప్పుడు అమరావతి 5 ఏళ్ళు వాళ్ళు పోరాటం చేసినారు. ఈరోజు అమరావతి సాధించుకున్నారు. అంటే పోరాటంతో ఏదైనా సాధించగలుగుతాం. అందుకే ఇందాక సార్ అడిగింది పోరాటం అంటే ఏమని. పోరాటం లేదు ఏం చేయలేం. ఉపన్యాసాలు ఇచ్చుకుంటే కాలం గడిచిపోతుంది. పోరాటమే ముఖ్యం. కాబట్టి మీలాంటి యువకులు కూడా మీ పని ఏమి, ఈ